డబ్బు తీసుకెళ్ళి మన ఇంటికి వెళ్తుంది. అమ్మా ఈ డబ్బుతో గజాకో షర్ట్ కుట్టించాను. ఇప్పుడు దానికి తొందర ఉందమ్మా. ముందు నీ పెళ్లి బాధ్యత తీరిని. ఊరుకోమ్మా డబ్బు. పాపం ఒంటికి షర్ట్ లేకుండా ఎలా ఉన్నాడో చూడు. ముందు వాడికి షర్టు, ఆ తర్వాత ఇంకేవేనా? విన్నారా మీ కూతురు మాటలు? ఇలా అయితే మనం దానికి పెళ్లి చేసినట్టే. పోలేవే, పాపం వాడు మాత్రం ఒంటి మీద చొక్కా లేకుండా ఎన్నాళ్ళుంటాడు? పోయి పోయి మీకు చెప్పాను చూడండి, నాకు బుద్ధి లేదు. సరే సరే దీనికేమీ తక్కువ లేదు. అంటే ఆకాశం చూస్తాను. లక్ష్మి, ఏంటమ్మా? భోజనానికి రామ్మా. టైలర్ కొట్టు దగ్గరికి వెళ్ళిన గజ ఇంకా రాలేదేంటా అని చూస్తున్నానమ్మా. వాడు రాలి, ఇద్దరే కలిసి. తమ్ముడు ఒంటి మీద షర్ట్ చూసే వరకు నీకు నిద్ర కూడా పట్టదుగా. అక్కా అక్కా, ఎందుకు ఇంత ఆలస్యమైంది? నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? అక్క, టైలర్ షాప్ లో చాలా మంది చదువున్నారు, అందుకే లేట్ అయింది. తీసుకో. ఏంటండి, షర్ట్ కుట్టిమంటే జాకెట్ కుట్టించాడు. ఆ టైంకి ఏమైనా కలుపుతుందా? వాడు కుట్టలేదక్క, నేనే చెప్పాను. నువ్వా? అవునక్క. నా ఒంటి మీద బట్టలు లేకపోతే ఎవ్వరూ చూడరు. అదే నీ జాకెట్ చిరిగిపోతే అందరూ చూస్తారక్క. అందుకే బాధేసి షర్టుకు బదులు జాకెట్ కుట్టించాను. బాగున్నారా? బాగున్నాను. ఈరోజు మీరిలా? ఇవాళ నా జమీందారీ భూమి విషయంలో కోర్టు తీర్పు వస్తుంది. అందుకే దైవదర్శనం చేసుకుందామని వచ్చాను. చాలా సంతోషం. ఈ మండలానికే పెద్ద మనిషి అయిన మీకు ఈ దేవుడు ఎప్పుడూ అన్యాయం చేయడు. అంతా మంచే జరుగుతుంది. పూజారి గారు, ఆ అమ్మాయి ఎవరు? మన వేరే కూతురు, పేరు మహాలక్ష్మి. నమస్కారం శాస్త్రి గారు. నమస్కారం. ఎందుకో ఒకసారొచ్చి కలవమన్నారట. పక్క ఊరు జమీందారు సర్వారాయుడు గారు దేవాలయానికి వచ్చినప్పుడు మీ అమ్మాయిని చూశారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీనికి మీ అభిప్రాయం? వారంతస్తేమిటి, మా అంతస్తేమిటి? కొన్నేళ్లుగా వాయిదాల్లో ఉన్న జమీందారు భూమి కోర్టు తీర్పు వీరివైపే వచ్చింది. ఇదంతా జరగటం మీ అమ్మాయిని చూసినందువల్లేనని ఈ నిర్ణయానికొచ్చారు. ఈ శుభవార్త చెప్పడానికే మిమ్మల్ని రమ్మన్నా. అమ్మాయి వచ్చింది. మీరే ఒక మాట చెప్పండి. అమ్మా లక్ష్మి, నువ్వు నిజంగా మహాలక్ష్మివే. సర్వారాయుడు గారు నిన్ను పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడుతున్నారు. దీనికి నీ అభిప్రాయం? మౌనం అంగీకారానికి లక్షణం. ఇంకేమమ్మా, ఒప్పుకున్నట్లేగా? సావిత్రి, 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 టైం అయింది. అమ్మాయిని పంపించాలి. ఏమిటిది? మన లక్ష్మికి ఇవ్వడానికి. వాళ్లే గొప్ప శ్రీమంతులు. ఇవన్నీ తీసుకెళ్తారేమిటి? వాళ్ళు ఎంత శ్రీమంతులైనా మన అమ్మాయికి ఇవన్నీ ఇవ్వడం సాంప్రదాయం. పుట్టింటి నుంచి దాన్ని ఒట్టి చేతులతో పంపడానికి నాకు మనసు ఒప్పుకోవటం లేదండి. పోన్లే, మన అమ్మాయినే అడుగు. దానికేం కావాలో అన్నీ తెస్తా. లక్ష్మి, అమ్మా,
నేనేమిష్టపడ్డా ఇస్తావా? ఎందుకమ్మా అలా అడిగావు? నీకంటే మాకేం ఎక్కువమ్మా. నువ్వు మెట్టినింటికి నవ్వుతూ వెళ్ళాలన్నదే మా ఆశ. ఇక్కడి నుంచి బయలుదేరి ఏమండి? ఆ తరువాత ఒక్క నిమిషం. ఏంటి లక్ష్మి? ఆ, మీరేమి తప్పుగా అనుకోనంటే ఓ మాట అడగనా? అడుగు. ఈ ఇంట్లో నాకు చాలా ఇష్టమైంది, నా ప్రాణం కంటే ఎక్కువైంది ఒకటుంది. అది మనతో పాటు మన ఇంటికి తీసుకురావచ్చా? నీకిష్టమైంది ఏదైనా నాకు ఇష్టమే. తప్పకుండా తెచ్చుకో లక్ష్మి. ఉమ్. వీడి గురించే నేను అడిగాను. మీరు ఒప్పుకుంటే వీణ్ణి నాతో పాటు తీసుకొస్తానండి. తెచ్చుకోమని చెప్పాను కదా లక్ష్మి. గజా, ఇక నుంచి ఈయన నాకు మాత్రమే దేవుడు కాదు, నీకు దేవుడే. కాబట్టి ఆయన చెప్పినట్టల్లా నడుచుకోవాలి. ఓ బావ చెప్తే సరే. గజా, గజా! అయ్యో, ఎక్కడికెళ్ళాడు వీడు? ఎవరిని పిలుస్తున్నావు లక్ష్మి? ఇంకెవర్ని? మీ ప్రియమైన బావమరిదిని. గజానా? ఎందుకు? అది కాదండి, మనం గుడికి బయలుదేరుతున్నావా? ఇప్పటిదాకా వాడు జాడే లేదు. కొంచెమైనా భయం భక్తి ఉందా వాడికి? ఏమీ అర్థం కాదు. ఎక్కడికి వెళ్తాడో, ఏం అరెరెరెరె, చేస్తాడో. ఎందుకంత కంగారు పడుతున్నావు? ఏదో పని మీద వెళ్ళుంటాడులే, వస్తాడులే, ఊరుకో. చాలే ఊరుకోండి. మీరిచ్చిన అలసు వల్లే వాడు ఇలా తయారయ్యాడు. బావా! రే 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 రే, ఏంట్రా ఇదంతా? బావా, మీకోసం అక్క కోసం ఈ బండి. భీమా, అక్క బావులకి నమస్కారం చెయ్యి. యాండి, ఈ సమయంలో గీత కూడా మనతో ఉంటే ఎంత బాగుండేది కదండి. పరీక్షలు అయిపోయాయిగా, ఇంకొస్తుందిలే. ఏం గజా? బావ చెప్తే సరే, నువ్వు పదక్క. పద. హై హై, తప్పండి తప్పండి. నమస్కారం నమస్కారం అయ్యా. నమస్కారం. నమస్కారం అయ్యా. నమస్కారం. బాగుందిరా? నమస్కారం బాబు. ఎలా ఉన్నారు? బాగున్నానండి. నమస్కారం అండి.